నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు సంతపేటలోని శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి వారి 354 ఆరాధన మహోత్సవంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం వ్యవస్థాపకులు 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపిచంద్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, వారి సతీమణి దామచల నాగసచలత దంపతులు, నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథులుగా హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వయంగా వడ్డించి ప్రారంభించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ వ్యవస్థాపకులు గోపిచంద్ ఆధ్వర్యంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు చక్కగా నిర్వహిస్తున్నారని, అలాగే నేను కూడా రాఘవేంద్ర స్వామి భక్తుడినేనని దామచల జనార్దన్ రావు అన్నారు. మంత్రాలయంలో ఏ విధంగా పూజలు చేస్తారో అలాగే ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారని, ఒక మంచి సాంప్రదాయం అని అన్నారు. భక్తులు కూడా విశేషంగా హాజరయ్యారని, వారందరికీ కూడా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా గోపిచంద్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారని, అలాగే ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తున్నారని, ఏవైనా శుభకార్యాలు ఫంక్షన్లు జరిగేటప్పుడు కళ్యాణ మండపాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు దంపతులను, మేయర్ గంగాడ సుజాతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర, కార్పొరేటర్ శాండిలియా, టీడీపీ నాయకులు రాంబాబు, ఎక్కల తులసిరావు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. పురుషోత్తమా పురుషోత్తమా పొడగంటి మయ్యా పురుషోత్తమా మమ్ము నిడయకవయ్య కోనేటిరాయడ పొడగంటి మయ్యా పురుషోత్తమా మమ్ము పురుషోత్తమా మమ్ము నీలినట్టి కులదైవమా చాలా మీరిచి పెద్దలిచిన నిధానమా కోరి మమ్ము నీలినట్టి
తర్వాత మాట్లాడదాం. మన అమ్మ కడుపు ఏం చేయమంటావు? కొంచెం మీరు రేట్ అక్కడ రేట్ అక్కడ లేదు రేట్ ఇక్కడే ఉంది ఎవరు ఎనికిపోవడం అటు బయట అటుపాటు నిజంగా లోపల ఆక్రమిస్తారా? ఓకే.
పెట్టు గోపన్న సార్ ఎమ్మెల్యే గారు వదినా సార్ గోపేనా ముందలు రమ్మని ఎక్కడ చూస్తున్నా కానీ ముందలు రమ్మని అందరికీ నమస్కారాలు. ఈరోజు 354వ ఆరాధన సందర్భంగా రాఘవేంద్ర స్వామి గుడిలో ఇక్కడ రైల్వే స్టేషన్ మన రైల్వే గేట్ పక్కన మన గోపి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ గోపి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతోటి ఈరోజు చాలా అందరూ కూడా విశేషంగా రావటం కూడా జరుగుతూ ఉంది. నేను కూడా ఒక రాఘవేంద్ర స్వామి భక్తుడినే కాబట్టి నేను 2-3 సార్లు వచ్చున్నాను. ఇప్పుడు కూడా అక్కడ మనకి రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయంలో ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా పూజలు చేయటం ఒక మంచి సాంప్రదాయం కూడా ఇక్కడ కూడా చేయటం జరుగుతూ ఉంది. దానికి అప్పుడు కన్స్ట్రక్షన్ నుంచి కూడా నాకు ఐడియా ఉంది. మనకి అప్పటి నుంచి కూడా గోపి కూడా దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కొన్ని వేల మంది కూడా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతోటి మన నగరం అంతా కూడా అభివృద్ధి చెందాలి. అందరూ కూడా ఈరోజు మా మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా చాలామంది వచ్చారు. ఆ ముఖ్యులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ఈ దేవుడి ఆశీస్సులతోటి ఇంకా కూడా నగరం అభివృద్ధి చెందాలి. అందరూ కూడా ఇబ్బంది అనేది లేకుండా ఉండేటట్టుగా రాఘవేంద్ర స్వామి కూడా మనకి ఈరోజు ఈ సందర్భంగా ఆయన దేవుళ్ళు ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకించి మన గోపి గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు సంతపేటలో రాఘవేంద్ర స్వామి గారి యొక్క 15వ వార్షికోత్సవ వేడుకల్ని మరి చింతపల్లి గోపి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మరి మా యొక్క గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారి యొక్క సతీమణి ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ మరి అన్నదానం కానివ్వండి అలాగే ఒక కార్యక్రమాలు అంతా చాలా గొప్పగా నిర్వహించడం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా రాఘవేంద్ర స్వామి వార్షికోత్సవాలు అంటే అక్కడ మన మంత్రాలయంలో ఎలాగైతే నిర్వహించబడుతుందో అలాగే ఇక్కడ కూడా మరి చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మరి గోపి. అలాగే ఇంకా ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా మరి త్వరలో పూర్తి చేయబోతున్నారు. కాబట్టి ఏదన్నా ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అవి జరిగేటప్పుడు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా మరి వారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అలాగే ముఖ్యంగా మరి మా నగరపాలక సంస్థ దినదినాభివృద్ధి చేస్తూ మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సూచనల మేరకు మా యొక్క నగరపాలక సంస్థ బాగా అభివృద్ధి చెందాలని రాఘవేంద్ర స్వామి వారిని అందరూ కూడా కోరుకోవాల్సిందిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. 354వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉత్తరారాధన సందర్భంగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి అదేవిధంగా నగర మేయర్ గంగాడి సుజాత గారికి కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి వీరందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనార్దన్ గారు గతంలో 14-19 అధికారంలో ఉన్నప్పుడు కూడా మన గుడి నిర్మాణానికి కూడా చాలా సహాయం చేశారు. అదేవిధంగా ఆయన ఇప్పుడు కూడా ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా మేయర్ గారి కుటుంబానికి కూడా ఉండాలని కమిషనర్ గారి కుటుంబానికి అందరికీ స్వామి ఆశీస్సులు ప్రజలకు కూడా ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా
రాఘవేంద్ర స్వామి గురు పౌర్ణమి రోజు కూడా మంత్రాలయం వెళ్ళి జనార్దన్ గారు అక్కడ పల్లకి సేవ చేశారు. ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆయన మహిమలు ఆయన అందరికీ చెప్తూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం స్వామివారిని అనుసరిస్తూ వారి భక్తి మార్గంలో పయనించాలని కోరుకుంటూ సెలవు. ఒంగోలు మంగమూరు రోడ్డు మర్రిచెట్టు కాలనీలో వేంచేసి ఉన్న పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి వారి 9వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఉదయం గోపూజ, స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకం, స్వామివారి మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, విశేష అలంకరణ, హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 39వ డివిజన్ అధ్యక్షులు లక్ష్మీ కోటేశ్వరమ్మ, గోలి తిరుపతిరావు దంపతులు హాజరయ్యారు. సాయంత్రం పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి వారి 9వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సువర్చన సమేత అభయాంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చన, నివేదన, హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద, అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థాన కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సీను రైస్ రైస్ సార్ అట్లా ఉంది. భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు మన దేవస్థానం నందు 9వ వార్షికోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం ప్రతిష్ట చేసి 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఈ 8 సంవత్సరాల్లో దాతల యొక్క సహాయ సహకారాలతో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమము, తర్వాత ప్రతి పండుగకు కూడా కార్యక్రమాలు నిర్వహించడం, శ్రీరామనవమి కళ్యాణము, తర్వాత హనుమ జయంతి అన్నదాన కార్యక్రమం, కార్తీక మాసంలో రోజు ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం, ఇలా ఎన్నో కార్యక్రమాలు దాతలు భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. అలాగే దేవస్థానానికి రూములు అటువైపు అంటే ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగడానికి రూములు 4 రూములు, తర్వాత పూజారి గారి గృహం నిర్మించడం జరిగింది. అలాగే వాష్రూములు ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. దేవస్థాన కమిటీ సభ్యులు కూడా అందరూ కష్టపడి దేవస్థాన అభివృద్ధికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు 9వ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయము గో పూజ, తర్వాత 108 కలశాలతో అభిషేక కార్యక్రమం, అలాగే హోమం, తర్వాత ఇప్పుడు సువత్సల ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణం, తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరించిన దాతలు, భక్తులు ప్రతి ఒక్కరికి మా దేవస్థాన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి దీన్ని ఒక మినీ ఫంక్షన్ హాల్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దీన్ని కూడా త్వరలో ఫండ్స్ కలెక్ట్ చేసి దాతల యొక్క సహాయ సహకారాలతో దీని ఒక్కదాన్ని మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తే ప్రతి కార్యక్రమం కూడా ఇక టెంట్ ఇలాంటివి లేకుండా చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడానికి, అలాగే కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు కానీ ప్రతిదీ కూడా అన్ని చక్కగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా త్వరలో మీ యొక్క సహాయ సహకారాలతో స్టార్ట్ చేయడానికి ఆ దేవుని యొక్క కృప కలిగి ఉండే తొందరలో ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నాగులుపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో జిఎస్ పేపర్ ఇండస్ట్రీస్ ని ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు మాట్లాడుతూ నిర్వాహకులు శేఖర్ ని అభినందించారు. అలాగే ఈ ఇండస్ట్రీస్ వల్ల 10 మందికి ఉపాధి కల్పించడం వల్ల 10 కుటుంబాలకు ఆదుకున్న వాళ్ళు అవుతారని ఇది మంచి శుభ పరిణామం అన్నారు. అలాగే పేపర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనదని, ఈ జిఎస్ పేపర్ ఇండస్ట్రీస్ దినదినాభివృద్ధి చెందాలని నిర్వాహకులు శేఖర్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావును, జనసేన నాయకులు కంది రవిశంకర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. నిర్వాహకులు శేఖర్ మాట్లాడుతూ, మా వద్ద A4 సైజ్ పేపర్, లీగల్, A5 వైట్ పేపర్లు అందరికి అందుబాటు ధరలో ఉంటాయని, వాటిని ప్రకాశం జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. కార్యక్రమంలో రవిప్రియమాల్ చైర్మన్ మరియు జనసేన నాయకులు కంది రవిశంకర్, టీడీపీ నాయకులు పోలవరపు వెంకటరామయ్య, వెన్సిక, జర్విక తదితరులు పాల్గొన్నారు. సార్ పిల్లలు కొంచెం ముందు పెట్టుకోండి. కొద్దిగా నిక్కరా. ఇది అట్లా ఫోన్ వస్తుంది కదా. బండిల్ లేవు.
అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మన చదలవాడ గ్రామంలో శేఖర్ అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి ఈరోజు జిఎస్ పేపర్ ఇండస్ట్రీని పెట్టడం జరిగింది. చిన్న చక్కగా దాని మీద ఆయన మీద ఒక 4-5 ఆధారపడటం. ఈరోజు రా మెటీరియల్ కూడా బయట నుంచి తీసుకొచ్చి రౌండ్ తీసుకొచ్చేసి దాన్ని పేపర్ కటింగ్ చేసి A4 సైజు దాన్ని అన్నీ కూడా ఒంగోలులో ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి ఇండస్ట్రీ. ఈరోజు ప్రతి ఒక్కరికి నీడ్ పేపర్ అనేది. ఈ పేపర్ మనకి ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో పెట్టాడు. నేను అన్నీ కూడా అడిగాను, రేట్స్ కూడా అన్నీ కూడా ఏదో దాంట్లో ఒక బండిల్కి ఒక 6,000 రూపాయల దాకా ఆయనకి ప్రాఫిట్ వచ్చేటట్టుగా ఈరోజు చెప్తా ఉన్నాడు. ఏదైనా కూడా ఒక చిన్న ఇండస్ట్రీ అయినా కూడా ఆయనతో పాటు ఒక 10 మందిని ఫ్యామిలీస్కి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించడం అనేది ఇంపార్టెంట్. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా కూడా ఇది సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ నా శేఖర్కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ఈరోజు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు జిఎస్ పేపర్ మిల్ దీన్ని స్టార్ట్ చేస్తానికి వచ్చారండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చదవాల గ్రామంలో మా సాయి విష్ణు విల్లాస్ ఎదురుగా మా రవిప్రియ హోమ్స్ దగ్గర పెట్టారండి. ఈ శేఖర్ గారు 10 మందికి ఎంప్లాయీస్ని కల్పిస్తున్నారు. మనిషి అనే వ్యక్తి ఎవరైనా సరే ఉద్యోగం కంటే ఇండస్ట్రీ అనేది పెట్టడం అనేది నేను ఎప్పుడు 10 మందికి చెబుతుంటాను. ఇండస్ట్రీ పెడితే 10 మందికి కలిసి వస్తూ ఉంటుంది. అందులో జనార్దన్ గారు చేతుల మీద చేశారు కాబట్టి ఇంక అన్నీ ముందుగా అన్నీ బాగా ఇండస్ట్రీ బాగా జరిగిద్దని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అని ప్రతి ఒక్కళ్ళు జనార్దన్ గారు చేతుల మీద చేసినవి అన్నీ ఈరోజు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. శేఖర్ గారు మంచి గ్రామంలో ఎన్నుకున్నాడు. ఈరోజు ఇక్కడ మ్యాన్ పవర్ కానీ ఇది కానీ అన్ని రకాల వసతులు ఉన్నాయి కాబట్టి శేఖర్ గారికి మంచి రాబోయే రోజుల్లో మంచి జరగాలని చెప్పి సార్ చెప్పినట్లే అన్నీ మంచి జరుగుతాయి. ఈరోజు ఒక మంచి మాధ్యంతో ఒక 10 మందికి ఎంప్లాయీస్ పెరుగుతూ ఉంటే మంచిదండి. పేపర్ ఇండస్ట్రీ అనేది చాలా ఎప్పుడు మంచిది. ఎవర్ గ్రీన్ బిజినెస్ అది. ప్రతి ఒక్కరికి అవసరమైంది, నీడ్. మన కాయగూరలు ఎట్లో ఇది అట్లేనండి. అందుకని చెప్పి మీ అందరికీ నెక్స్ట్ ఎంప్లాయీస్కి నెక్స్ట్ శేఖర్ గారికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరికీ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జిఎస్ పేపర్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం, అన్నగారి చేతుల మీదుగా ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. నాకు ఈరోజు చాలా మధురానుభూతమైన డేగా ఈరోజు మిగిలిపోతుందని కోరుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ బిజినెస్ని అందరి సపోర్ట్ తోటి మంచిగా సపోర్ట్ తోటి నేను ముందుకు నడిపిస్తాను. అట్లాగే ఏంటంటే ఇండివిజువల్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే నా మీద ఒక కనీసం 4 నుంచి 10 మంది వరకు కూడా ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మన పిలవడంతో రవిశంకర్ సార్ కానీ మన పొలవారు వెంకటరాయ అన్నగారు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపాదం చేసినందుకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.